అండి మనం గతంలో చూసుకుంటే మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. హ్మ్. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు. హ్మ్. దావోస్‌లో జరిగిన ఒప్పందాల ప్రకారం మన దుబాయ్ మినిస్టర్ గారు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతామని చెప్పేసి ఒక సదస్సు నిర్వహించడం జరిగింది. హ్మ్. ఈరోజు మరి సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారు ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి గారు అండ్ ఆల్సో ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు, నారాయణ హ్మ్. గారు అండ్ అధికారులు. అక్కడ కూడా 5 రోజుల పాటు సదస్సులు నిర్వహించి హ్మ్. భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి, రాష్ట్ర యువత భవిష్యత్తును మార్చడానికి ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు. సో, నేను శేఖర్ రెడ్డి గారి డిబేట్ ఫాలో అయ్యాను. హ్మ్. శేఖర్ రెడ్డి గారు కొన్ని లెక్కలు చెప్పారు. ఆ లెక్కలకి మేము ఆర్‌టిఐ ద్వారా కొన్ని ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాం. ఓహ్! ఇప్పుడు మీరు విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ఏదో చెప్పారు బ్రహ్మనాయుడు గారు. ఎంత 13,00,000 కోట్ల. ₹13,00,000 ఎంఓయూలు ఆ రోజు కుదుర్చుకున్నామని చెప్పేసి అనౌన్స్‌మెంట్ ఆ! ఇచ్చినట్టున్నారు. ఓకే. కదా! ఇప్పుడు నేను చదువుతానండి. హ్మ్. ఆర్‌టిఐ ప్రకారం విశాఖలో నిర్వహించిన పారిశ్రామిక సదస్సుకు చేసిన ఖర్చు ఎంత? హ్మ్. ద 175 ఎక్స్‌పెండిచర్ ద ఎక్స్‌పెండిచర్ మేడ్ ఫర్ సమ్మిట్ యాస్ పర్ డేటా అవైలబుల్ టిల్ నౌ ఈస్ ₹175,00,00,000 దీనికి ఖర్చు చేశారంట. 175,00,00,000. Yes. ఎన్ని Yes. పెట్టుబడులొచ్చాయి? ఎంతమంది ఉద్యోగాలు కల్పిస్తామని ఒప్పందం చేసుకున్నారు అనేటటువంటి దానిలో కింద చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో 37 మంది 37 మొత్తం ఏదైనా గాని అన్నీ కలిపేసి వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు అయన్నీ గూడా ఆహ్, 13,50,000 ఎంతో చెప్పారు ఈళ్ళు. కానీ వచ్చింది ఎంతంటే అండి 9,411 ఉద్యోగాలంట. ఆ! ఆ ఏదైనా గాని. 9,400 ఉద్యోగాల కోసం 175,00,00,000 ఖర్చు పెట్టారా? 175,00,00,000 వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. హ్మ్. ఆ తర్వాత ఇంకోటి 2014 నుండి 2019 వరకు గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ ఎంత? హ్మ్. వచ్చినటువంటి కంపెనీలెన్ని? హ్మ్. వచ్చినటువంటి ఉద్యోగాలెన్ని అనే దాని మీద గనక చూసుకుంటే హ్మ్. డిస్ట్రిక్ట్ వైస్ ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ ఆర్ యాస్ ఫాలోస్. ఎంప్లాయ్‌మెంట్స్ ఇన్ ఎంఎస్ఎంఈ సెక్టార్స్‌లో 419,549 ఎంప్లాయ్‌మెంట్స్ ఇన్ ఎంఎస్ఎంఈ. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ఎల్&ఎం సెక్టార్‌లో 93,802 మొత్తం 5,13,351 ఉద్యోగాలు 2014 నుండి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవ్వడం జరిగింది. హ్మ్. వీళ్ళు ఇంకొక విషయం ఏంటంటే అండి, ఇంకొకటి వార్త మీకు ఆశ్చర్యకరమైనటువంటి వార్త చెప్తాను. మేము ఆర్‌టిఐ ఎప్పుడేసామంటే 2023 ఏదైతే ఈ సమ్మిట్ జరిగిందో, విశాఖ సమ్మిట్ జరిగిన తర్వాత ఏస్తే, హ్మ్. వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ఆర్‌టిఐ వాళ్ళు 2019 జూన్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు 2023 మార్చి 3, 4 తేదీల్లో జరిగిన విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్ సమ్మిట్స్‌తో పాటు పారిశ్రామిక పెట్టుబడులపై కుదిరిన ఒప్పందాలపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ సమాచార హక్కు సంఘం జాతీయ అధ్యక్షుడు టి. గంగాధర్ ఆర్‌టిఐ కింద ప్రభుత్వాన్ని కోరారు. హ్మ్. 2019 జూన్ 1వ తేదీ నుండి ఇప్పటి వరకు పరిశ్రమల శాఖ మొత్తం 99 ఎంఓయూలు చేసుకున్నట్లు వెల్లడించింది. హ్మ్. 2019 నుండి 2023 మే వరకి, అంటే ఎలక్షన్ జరిగే సంవత్సరం ముందు వరకి హ్మ్. ఏదైతే విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ మీటింగ్ జరిగిందో అక్కడ కేవలం 99 ఎంఓయూలు మాత్రమే జరిగాయి. హ్మ్. అవన్నీ విశాఖ సదస్సులో వచ్చినవే. వాటిలో ఇప్పటి వరకు కేవలం 18 ఎంఓయూల ద్వారా 5,710 కోట్లు పెట్టుబడులు రాగా, సార్ 5 సంవత్సరాల్లో వచ్చింది 5,710 కోట్ల పెట్టుబడులు రాగా 9,150 మందికి ఉద్యోగాలు కల్పించినట్టు పరిశ్రమల శాఖ తెలిపింది. ఈ పరిశ్రమలు కూడా పూర్తి స్థాయిలో పని ప్రారంభించలేదు. యూనిట్ల స్థాపనకు ప్రభుత్వ అనుమతులు, భూ కేటాయింపుల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రౌండింగ్ దశలోనే ఉన్నాయి. కాగా రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పిన ఆ పారిశ్రామిక యూనిట్లు, ఉత్పాదక వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన తేదీలు, ఆయా సంస్థల వారికి కల్పించిన ఉద్యోగాల సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. హ్మ్. సో, దీని ప్రకారం శేఖర్ రెడ్డి గారు ఆయన రాసుకొచ్చినటువంటి ఒక పేపర్ చదువుకొచ్చి 13,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేసాం, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసాం అని చెప్పేసి మరి చెప్తున్నటువంటి మాట మొత్తం అవును. నిజమా? లేదంటే ఆర్‌టిఐ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమో కూడా ఒకసారి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హ్మ్. గతంలో మీరు చూసుకుంటే 2017లో చంద్రబాబు నాయుడు గారు కియా అనుబంధ పరిశ్రమలు కూడా తీసుకొచ్చారు. ఈ రోజు గ్రౌండ్ అయింది. దాని వాస్తవిక రూపం మనం అనంతపురం పోతా ఉంటే హైవే మీద ఉండదు చూసుకోవచ్చు. అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది. అమెరికాకు చెందినటువంటి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటటువంటి ఎంఎన్‌సి కంపెనీ తోటి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇన్ని కంపెనీలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. 2019 నుండి 24 వరకు శేఖర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మన లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసాయి. 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్తున్నారు. 3,700 ఎంతో చదివాను సార్. 5,471 కోట్లు సార్ పెట్టుబడులు వచ్చింది. హ్మ్. ఉద్యోగాలు వచ్చింది 9,411 సార్. ఇది ఆర్‌టిఐ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సార్. అసలు కాదు మీరు మా- చెప్తున్న 5,000 కను
అవునండి. వారు చెప్తున్న 1,26,000 అదే సార్, కోట్లకి అదే చాలా ఆ difference. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం టైం ఇస్తారా? సార్ ఒక్క నిమిషం. మాట్లాడు ఒకటి- శేఖర్ రెడ్డి గారు, నెక్స్ట్ సార్, మళ్ళీ ఇంకో ఒక్క 10 నిమిషం నిమిషాల సార్. పైన మీరే ఒక్క మాట్లాడదు, నిమిషం సార్. కంగారు పడవద్దు. ఒక్క నిమిషం సార్ వినండి. 1/6/2019 తేదీ నుండి నేటి వరకు అంటే 2023 మార్చి నెల 3-4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సెక్టార్ల వారీగా వీళ్ళు వచ్చిన మేము అడిగిన క్వశ్చన్ సార్ ఇది. 1/6/2019 నుండి నేటి వరకు పారిశ్రామిక వాణిజ్య కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థలతో వివిధ సంస్థలు చేసుకున్న మొత్తం ఒప్పందాల ప్రతులు సదరు సంస్థలు ఉత్పాదక వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన తేదీలను తెలపగలరు అని మేము అడిగిన క్వశ్చన్ కి ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే సార్, రిప్లై 1/6/2019 టు టిల్ డేట్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ హ్యావ్ సైన్డ్ 99 MOUs విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 38,504 crores and